చెన్నైలో మెట్రో ద్వారా చెన్నై ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్నాను. ఇమిగ్రేషన్ పూర్తి చేసుకుని ఎయిర్‌పోర్ట్‌లో బస్సులో విమానం దగ్గరికి చేరుకున్నాను. రాత్రి 12:20కి నా ప్రయాణం ఆకాశంలో ప్రారంభమైంది. రాత్రి 1:45కి శ్రీలంక నేలపై అడుగుపెట్టాను. ఒక కొత్త దేశంలో ఒక కొత్త కథతో నా ప్రయాణం ప్రారంభమైంది. చెన్నై మెట్రో స్టేషను ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళేటువంటిది. ఇలాగ అద్దాలు వేసేసి ఉన్నాయండి. లోపలికేమో ట్రైన్ వస్తుంది. అప్పుడే ఓపెన్ అవుతాయి అనుకుంటా. మన వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు. దీని లోపల ట్రైన్ వస్తుంది. చెన్నై మెట్రో స్టేషన్. మెట్రోలో వెళ్తున్నాం చెన్నై మెట్రోలో ఎయిర్పోర్ట్కి. ఇది స్టేషన్ మామూలు మన స్టేషన్. ఇట్లా ఉంది మెట్రో స్టేషన్. చెన్నై ఎయిర్పోర్ట్లోకి వెళ్తున్నాము. ఎయిర్పోర్ట్లోకి వచ్చాము. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అంతా గ్రౌండ్ ఎట్లా ఉంది. మా టీం అంతా ముందుకు వెళ్తుంది. సో ఎంత లాంగ్ ఉందండి, అంత దూరం వెళ్ళాలి. ఇక్కడే నడిచి వెళ్తూ ఉంటుంటే అమ్మ చాలా ఇబ్బందికరంగా ఉంది. శుభ్రంగా లేకుండా అందులో వెళ్ళిపోయినా బాగుండేది. చక్కగా దాంట్లోనే వెళ్ళిపోతాం. ఏం చేస్తాం. మళ్ళీ ఇక్కడి నుంచి లిఫ్ట్లో కిందకి వెళ్ళాలి. లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చాము. ఇదండి ఎయిర్పోర్ట్. నీకు బాగా పట్టుకో నీ బ్యాగ్. చెన్నై ఎయిర్పోర్ట్. రండి అదే అక్కడ ఉన్నారు, రండి. ఇది రోడ్ అనుకుంటా. ఇక్కడ మనం వెళ్ళేటువంటిది ఎంట్రీ D5. అందరూ
వచ్చేసేయండి. మీరు బ్యాంగ్ దిస్ ఈజ్ ఎయిర్పోర్ట్ అండి. ఓకే, ఏం సార్ తీసుకున్నారా? ఓకే రండి, మనం అటు వెళ్ళాలి. ఇండిగో ఎయిర్పోర్ట్లో, చెన్నై ఎయిర్పోర్ట్లోకి వచ్చామండి. సో ఇప్పుడు ఇండిగో ఎక్కడుందో వెతకాలి. వెతికి టికెట్ తీసుకోవాలి. వేర్ ఈజ్ ఇండిగో? ఫైరింగ్ ఐటమ్స్ కానీ ఇంట్లో ఏముందండి ఎయిర్పోర్ట్? తర్వాత బ్యాగ్ లిక్విడ్స్ కూడా నాకు వాటర్ బాటిల్ ఉంది, తీసి డస్ట్బిన్ పడతాను చెప్పింది. అక్కడ వాడు ఆయన మనీ. ఇదేనా లైన్ మంది? ఇండిగో లైన్. ఓకే, స్టార్టింగ్ ఏ అంటే విండోనే అనుకుంటా. ఏ అంటే విండోనే. ఇదంతా మా టీం అండి. శ్రీలంకకి మాతో పాటు వచ్చేటువంటి టీం ఇదంతా కూడా. పాస్పోర్ట్ టికెట్స్ చూపించండి ఒకసారి ఇంకొకరు. ఎస్ టికెట్ కరెక్ట్గా పట్టుకోండి సార్, స్ట్రైట్గా అది. ఓకే, మీ టికెట్ ఇక్కడ ఇమిగ్రేషన్ చేశారు ఇండిగోది. ఇక్కడి నుంచి మేము అలాగా వెళ్తున్నాం. ఫైనల్గా బోర్డింగ్ పాస్ వచ్చేసింది. సో ఇంకా విమానం ఎక్కడమే లేటు, బోర్డింగ్ పాస్ వచ్చేసింది, వెళ్తున్నాము. చెన్నైలో కొంతమందిని దూరంగా ఉన్న వాళ్ళు కాస్త అలా ఆటోలు బుక్ చేసుకుని వెళ్తున్నారు. ఇతర పక్కల షాపింగ్స్ ఉన్నాయి. Good morning, ladies and gentlemen. May we have kind attention, please. This is PHL husband, Mr. Belladar Mohammed Wasif Feroz. Mr. Belladar Mohammed Wasif Feroz. పెద్ద బ్యాగ్ చెక్-ఇన్లో పడేసిన. షోల్డర్ బ్యాగ్ ఒకటి, క్యాబిన్ బ్యాగ్ తీసుకుని వెళ్తున్నాను. కొంత ఆటంకం జరిగింది నాకు క్యాబిన్ బ్యాగ్ తీసుకునేటప్పుడు. ఏమైందో నా బ్యాగ్ని పక్కన పెట్టారు, కొంచెం చెక్ చేశారు. తర్వాత మరలా ఏమనుకున్నారో వెళ్ళిపోమన్నారు. అట్లా జరిగినటువంటి. సో గేట్ నెంబర్ 113. బాగుందండి, చాలా బాగుంది. బెంగళూరు ఎయిర్పోర్ట్ చూశాను, చెన్నై ఎయిర్పోర్ట్ చూశాను. ఇప్పుడు చెన్నై ఎయిర్పోర్టు పాతది ఉన్నప్పుడు 2 times చేసిన. పాత ఎయిర్పోర్ట్ ఉన్నప్పుడు ఒకసారి వచ్చాను, ఒకసారి కాదు 2 సార్లు వచ్చాను. అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. అందులో వెళ్ళిపోవచ్చు కదా చక్కగానే, అందులో నిలబడితే అదే తీసుకుపోతుంది. ఎందుకు వచ్చింది మనకి? అమ్మ ఎందుకు దేని మీద చక్కగా ఉంది, అదే తీసుకెళ్ళిపోతున్నాం.
సార్ ఆచంట This is very Mr. Krishnamurthy Bharat. I repeat, Mr. Krishnamurthy Bharat, National Chartered Scooter Expert, DR0578. గేట్ నెంబర్ 113లో నుంచి మేము లోపలికి వెళ్తున్నాం. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇమిగ్రేషన్స్కి సంబంధించినటువంటి ఇది బహుశా ఎయిర్ ఇండియానో ఏదో అయి ఉండొచ్చు. ఇదేమో లుత్సానా వాళ్ళది. ఇక్కడ అక్కడ ఎవరిదో ఇమిగ్రేషన్స్. ఇవన్నీ కూడా ఇమిగ్రేషన్స్. మా ఇమిగ్రేషన్ అయిపోయింది. నాకు విండో సీట్ వచ్చింది. విండో సీటు A30 విండో సీట్. ఫ్లైట్లో బస్సులో తీసుకెళ్ళడానికి శ్రీలంక ఫ్లైట్లో వరకు తీసుకుని వెళ్ళడానికి బస్సులో తీసుకుని వెళ్తారు. విమానాలు వర్షం పడుతుందండి. వర్షం అదిగా విమానం. ఇదేదో వెరైటీగా ఉంది విమానం. ఇది స్కూట్ అంటే మాది ఇండిగో విమానం. ఎప్పుడు ఇది మలేషియన్ ఎయిర్లైన్స్. మలేషియన్ ఎయిర్లైన్స్. పక్క కూడా చాలా విమానాలు ఉన్నాయి అటు సైడు. మరి ఇండిగో ఎక్కడుందో ఇది ఎక్కడ ఉంది. దూరంగా ఉంది. అక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు చూడండి. కూర్చున్న అబ్బాయి లగేజ్ అంతా కూడా అక్కడ కింద పెట్టాను అనమాట. లగేజీ పెట్టడానికి ఆ కుర్రోడు అక్కడ కూర్చున్నాడు. ఈ ఫ్లైట్లో కానీ తీసుకెళ్తాడేమో. అది అనుకున్నాను. మరి ఏ ప్లేట్లోకి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఒక ఎయిర్ రెడీ ఉన్నా, ఎగరడానికి రెడీగా ఉంది. అది going to take off. Chennai Airport, exit line బహుశా ఇదిగో ఇక్కడ అనుకుంటా తీసుకొచ్చాను. సీట్ నెంబర్ 30 బ్యాక్ సైడ్. ఓకే, థ్యాంక్ యూ. 30 ఈ బస్సులోనే వచ్చాము మేము. నేను వెనక నుంచి వెళ్ళాలంట 30.
కదండి, ఇదే నేను ఎక్కవలసినటువంటి ట్రైన్. అంత దగ్గర నుంచి చూస్తున్నాం. ఇక్కడ స్కాన్ చేశారు. అమ్మో, ఇది రెడ్డింగ్ వీల్ లాగా ఉంది. ఇది హిట్ అవుతుంది. చూడండి విమానాలు ఎన్ని ఉన్నాయో. లాట్ ఆఫ్ ప్లేన్. కానీ వర్షం పడుతుందండి పైన. అసలు పరిస్థితి ఎలా ఉంటుందో ఏంటో తెలియదు. రైనింగ్. ఇంకా లైన్లో వెయిట్ చేస్తున్నారు. In the front, okay? Requesting all the passengers to fall down back to the office. So can I just pass by there? That's my place. A30. Off station for your check. పబ్లిక్ అంతా కూడా వస్తూ ఉన్నారు. That side window seat 27. 35 seats, 35 number, 5 seats. విండోస్ ఒకటి ఇచ్చింది. విండో సీట్. ఐ లైక్ ఇట్. విండో సీట్. విండోలో నుంచి ఏదో కనబడుతుంది. మొత్తానికి విమానంలోకి వచ్చేసాము. మాతో పాటు ఎవరు లేరు, అంటే మా బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళు. నాకు వేరేగా వచ్చింది. ఇప్పుడు టైం ఎంత అవుతుందనంటే 12:15 అవుతుందండి. నైట్ 12:15 అంటే 26వ తారీఖు అయిపోయింది, వచ్చేసింది. 26వ తారీఖు వచ్చింది. సో ఈరోజు 26 అన్నమాట. అయితే బహుశా ఇక్కడి నుంచి 1:20 గంట 30 నిమిషాలు శ్రీలంక ప్రయాణం. కానీ వెదరు కొంచెం సపోర్ట్ చేయట్లేదు. ఇందాక మాకు రైల్వే స్టేషన్లో కూడా విపరీతమైన వర్షం కొట్టేసింది. చాలా భయంకరమైన వర్షం. భోజనం చేయడానికి వెళ్దాం అనుకున్నాం, కానీ వర్షం ఉండడం వల్ల వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. సరే ఎక్కడో టిఫిన్ చేసేసాం అనుకోండి. తర్వాత ఇప్పుడు ఇక్కడికి ఎయిర్పోర్ట్లోకి వచ్చిన తర్వాత కూడా వర్షం పడుతూనే ఉంది. ఇది కండిషన్. సో ఈ పరిస్థితుల్లో శ్రీలంకకి వెళ్తున్నాము. మరి చెన్నైలో వెదర్ ఎలా ఉంటుందో శ్రీలంకలో కూడా అలాగే ఉంటుందని చెప్తున్నారు. మరి అక్కడ వర్షం కనుక పడితే కొంచెం కష్టమే అవుతుంది. కొన్నిటిని మేము స్కిప్ చేసుకోవాల్సి వస్తుంది. స్టార్ట్ అయింది మంది. లైన్ వెనక్కి వెళ్తుంది. బయట నీళ్ళు లేకపోతే చాలా బాగుంటుంది. विमान कर्मी दल की अनुमति के बिना रक्षा जैकेट सहित किसी भी सुरक्षा उपकरण का गलत इस्तेमाल और एग्जिट के साथ छेड़छाड़ करना एक दंडनीय अपराध है, क्योंकि ये विमान की सुरक्षा को प्रभावित करता है। आपके सहयोग के लिए धन्यवाद. We request your attention for this important safety information. Government regulations do not permit smoking, tobacco use, vaping, and the consumption of personal alcohol on this flight. Please note that smoke detectors are installed in all lavatories. ఇట్స్ మూవింగ్. టేకప్ అవ్వడానికి మూవ్ అవుతుంది.
ఈ వర్షం నీళ్ళు పడటం వల్ల నాకు రెక్క కనబడుతుంది. ఓ ఇట్లా టర్న్ అయ్యి అటు ఎగురుతుంది అనుకుంటా. ఇట్స్ ఓకే. అబ్బా, ఈ అద్దాల మీద నీళ్లు నిలబడకుండా ఏదైనా టెక్నిక్ వాడితే బాగుండు. ఎంత దూరం తీసుకెళ్ళి స్టార్ట్ అయింది. వెళ్ళిపోతుంది పైకి, వెళ్ళిపోతుంది పైకి. లేచిపోయింది పైకి, లేచిపోయింది. కింద విమానాలు ఇంకో సిటీ మొత్తం కనబడుతుంది. చెన్నై సిటీ. ఏం బ్యూటిఫుల్గా ఉందండి సిటీ. సూపర్. సూపర్గా ఉంది. కొత్త రైస్ ఇదంతా కూడా ఇలా ఉంది. రెండు అయిందబ్బా, 2 అయింది. ఇది ఇలా వెళ్తుంది, అలాగే వెళ్తుంటే మేము నడవకుండా ఉన్నాం. పాపం అందరూ ఎలా ఉన్నారో చూడండి, నిద్రపోతున్నారు. మంచి నిద్రావస్థలో ఉన్నారు అందరూ కూడా. ఇటుపక్క కూడా శ్రీలంక ఎయిర్పోర్ట్. సారీ, ఎస్ ప్లీజ్. ఇట్స్ ఓకే. శ్రీలంక ఎయిర్పోర్ట్. ఫారినర్స్ మాత్రం బాగున్నారండి, ఫుల్ ఫారినర్స్ వస్తున్నారు. ఓకే, ఇప్పుడు మా లగేజీ
కలెక్ట్ చేసుకోవాలి వెళ్ళి. వీ హ్యావ్ టు కలెక్ట్ అవర్ లగేజ్. వీళ్ళంతా ఎక్కడికో ఖతర్ వెళ్తున్నట్టున్నారు వీళ్ళంతా కూడా. దే ఆర్ ఆల్ గోయింగ్ టు ఖతర్. ఎందుకంటే అంతమంది సిమ్ తీసుకుంటారా? సిమ్ నేనైతే తీసుకోవాలి. అరైవల్స్. మంచిగా ఎయిర్పోర్ట్లో ఇలా మొక్కలు పెట్టారు. ఇక్కడ అంతా కూడా మందులు అమ్ముతున్నారండి. మందు బాటిళ్ళు తీసుకోమని తెగ చావగొడుతున్నారు. ఎందుకు వచ్చేసారు ఎలా అడుగుతున్నారు? అంతా కూడా మొత్తం అంతా మందే. అదే ఇక్కడ తాగేవాళ్ళు ఎక్కువ ఉన్నారేమో తెలియదు కానీ ఇగో వెళ్తున్నారు చాలామంది వెళ్ళి కొనుక్కుంటున్నారు. అమ్మో. సో ఇమిగ్రేషన్ అయిపోయింది మాకు. ఆల్మోస్ట్ మేము బయటకు వచ్చేసినట్టే. ఈ బెల్ట్లు ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయి సామాన్లు. ఐగర్ది అదిగో. సెయింట్ ఆంథోనీ చర్చ్. ఇది బాంబ్ బ్లాస్ట్లో అప్పుడు పే చేసినటువంటి చర్చ్ ఇది. ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. త్వరలో ఇంకా అనేకమైన వ్లాగ్స్ మీ దగ్గర రాబోతున్నాయి.